Welcome to Trinath chemistry classes. In this video, I am going to discuss about intermediate second year chemistry topic compounds containing carbon, hydrogen and oxygen. In this topic, that is compounds containing carbon, hydrogen and oxygen, I am going to discuss about aldehydes and ketones. సో మీకు అంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పాం ఈ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టాపిక్లో మొత్తం మనకి ఒక 5 సబ్ టాపిక్స్ కింద ఉన్నాయి. ఆల్కహాల్స్, ఫినోల్స్, ఈథర్స్ అండ్ దెన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఈ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అన్న సబ్ టాపిక్లో దిస్ ఈజ్ ద 4th వీడియో. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా ప్రిపరేషన్ మెథడ్స్ ఫర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి ఈ ప్రిపరేషన్ మెథడ్స్ని బేసిక్గా మనకి 3 రకాలుగా క్లాసిఫై చేసాం. సో మనకి ఇక్కడ ప్రిపరేషన్ మెథడ్స్ని మొత్తం 3 రకాలుగా క్లాసిఫై చేసి చదవబోతున్నాం. ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో అంటే కొన్ని మెథడ్స్ దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ బోత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆ రెండింటిని కూడా మనకు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఓన్లీ ఆల్డిహైడ్స్. Some of the methods are useful only for the preparation of aldehydes. అది సెకండ్ కాన్సెప్ట్. అదేవిధంగా there are certain methods which are useful only for the preparation of ketones. సో మనం ఈ వీడియోలో ప్రిపరేషన్ మెథడ్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అంటే ఏ మెథడ్స్ అయితే కనుక రెండింటిని దట్ ఈస్ బోత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతున్నాయో ఆ మెథడ్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే కనుకండి డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫస్ట్ మెథడ్ ఏంటని చెప్తున్నాం, డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో ఏంటంటే కనుకండి ఆల్కహాల్ వేపర్స్ ఆర్ పాస్డ్ త్రూ కాపర్ ట్యూబ్ ఎట్ 300 Kelvin. Alcohol vapors are passed over heavy metals such as silver or copper at 300 degrees centigrade. Aldehydes or ketones are formed. Aldehydes or ketones are formed. Right? So ఇక్కడ ఆల్కహాల్స్ ని కనుక దీని గుండా కనుక హెవీ మెటల్స్ లేదా కాపర్ లేదంటే కనుకండి సిల్వర్ వంటి కాపర్ లేదా సిల్వర్ వంటి మెటల్స్ గుండా కనుక పాస్ చేస్తే కనుక ఆల్కహాల్ వేపర్స్ కనుక ఎవరు వస్తారని చెప్తున్నామంటే ఇక్కడ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో అంటే ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ మనకి ఇక్కడ తయారవుతాయి. సో మనందరికీ తెలుసు ఈ ఆల్కహాల్స్ అంటే కనుక కాంపౌండ్స్ కంటైనింగ్ OH గ్రూప్ ఆర్ కాల్డ్ ఆల్కహాల్స్ అంటాం. వీటిని కార్బన్ ఏ కార్బన్కి అటాచ్ అయ్యి ఉంది అంటే ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయ్యి ఉంటే కనుక వాటిని ఏమంటున్నాం, ప్రైమరీ ఆల్కహాల్స్ అంటున్నాం. సో ప్రైమరీ కార్బన్ అంటే ఏంటి, కార్బన్ అటాచ్ టు ఓన్లీ 1 కార్బన్ అయితే కనుక దాన్ని ప్రైమరీ కార్బన్ అంటాం. ఆ ప్రైమరీ కార్బన్కి OH గ్రూప్ ఉంటే వాటిని ఏమంటున్నాం, ప్రైమరీ ఆల్కహాల్స్ అంటారు. అదేవిధంగా OH గ్రూప్ ఈజ్ అటాచ్ టు ది సెకండరీ కార్బన్ అయితే కనుక వాటిని ఏమంటున్నాం, సెకండరీ ఆల్కహాల్స్ అంటాం. అదే OH గ్రూప్ కనుక టెర్షియరీ కార్బన్కి అటాచ్ అయి ఉంటే కనుక వాటిని ఏమని చెప్తున్నాం, టెర్షియరీ ఆల్కహాల్స్ అని చెప్తున్నాం. టెర్షియరీ ఆల్కహాల్స్ అని చెప్తున్నాం. రైట్. సో ఇక్కడ వెన్ ఆల్కహాల్స్ ఆఫ్ వేపర్స్ ఆర్ దట్ ఈజ్ వెరీ పర్టికులర్లీ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్. అంటే ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్స్ అయితే కనుక ప్రైమరీ ఆల్కహాల్స్ వేపర్స్ అని కనుక కాపర్ గుండా 300 degrees centigrade దగ్గర పాస్ చేస్తే కనుకండి యూ విల్ గెట్ ఆల్డిహైడ్స్ వస్తుంది. అదే సెకండరీ ఆల్కహాల్స్ని పంపిస్తే కనుక ఎవరు వస్తారంటే కనుక కీటోన్స్ వస్తాయి. ఎవరు వస్తారు ఇక్కడ, కీటోన్స్ వస్తాయి. సో ప్రైమరీ ఆల్కహాల్స్ని కనుక కాపర్ ఆల్కహాల్ వేపర్స్ని కనుక కాపర్ గుండా కనుక పాస్ చేస్తే కనుక మనకి ఎవరు వస్తారని చెప్తున్నా, ఆల్డిహైడ్స్ వస్తాయి. అదే సెకండరీ ఆల్కహాల్స్ని పాస్ చేస్తే కనుక మనకి ఎవరు వస్తారు, ఇక్కడ కీటోన్స్ వస్తాయి.
రైట్. ఎవరు వస్తారు? కీటోన్స్ వస్తాయి. అదే టెర్షియరీ ఆల్కహాల్స్ని పాస్ చేస్తే కనుక డిహైడ్రోజనేషన్ బదులు ఇక్కడ డిహైడ్రేషన్ జరిగి యూ విల్ గెట్ ఆల్కిన్స్ ఫామ్ అవుతాయి. ఎవరు ఫామ్ అవుతారు? ఆల్కిన్స్ ఫామ్ అవుతాయి. సో లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. CH3CH2OH దీన్ని కనుక కాపర్ గుండ 300 degrees సెంటిగ్రేడ్ చేస్తే కనుక ఎవరు వస్తారు? CH3C∪OH. సో డిహైడ్రోజనేషన్, దట్ ఈస్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. అదేవిధంగా సెకండరీ ఆల్కహాల్స్ని చేసామనుకో, ఇదిగోండి, ఇది ఒక కార్బన్కి అటాచ్ అయినందువల్ల ఇది ప్రైమరీ కార్బన్ అవుతుంది. ఇక్కడ 2 కార్బన్లకి అటాచ్ అయింది కాబట్టి ఇది సెకండరీ, అగైన్ దిస్ ఇస్ ప్రైమరీ. సో కాపర్ గుండా 300 degrees సెంటిగ్రేడ్ దగ్గర చేసామనుకోండి, యూ విల్ గెట్ CH3C∪OCH3. రైట్. సో దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్కహాల్స్, డిహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో అదేవిధంగా టెర్షియరీ ఆల్కహాల్స్ చేస్తే కనుక రైట్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిహైడ్రోజనేషన్, రైట్. సో ఇక్కడ నీకు యూ ఆర్ గెటింగ్ ఆల్కిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్, దట్స్ వై టెర్షియరీ ఆల్కహాల్స్ తీసుకుంటే కనుక డిహైడ్రోజనేషన్లో ఆల్డిహైడ్స్ని లేదా కీటోన్స్ని ఫామ్ చేయవు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ఫామ్ ఆల్కిన్స్. సో దే అండర్గో dehydration and form alkenes. So this is the first method, dehydrogenation of alcohols. ఏంటంటే dehydrogenation of alcohols. సో ఇది డిహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ తీసుకుంటే. రెండో మెథడ్ ఏంటంటే కనుకండి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. రైట్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆల్కహాల్స్ని కనుక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్తో యూజ్ చేస్తే కనుక ఇనీషియల్గా మనకి ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఫర్దర్గా ఆక్సిడేషన్ అయ్యి యూ విల్ గెట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఎవరు ఫామ్ అవుతారు? కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో ఆల్కహాల్స్ని కనుక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ పొటాషియం డైక్రోమేట్ కానీ లేకపోతే ఆల్కలిన్ KMnO4 కానీ ఇటువంటి వాడితే కనుక, రైట్. సో ఇనీషియల్గా ఆల్డిహైడ్ని కీటోన్స్ని ఫామ్ చేసి ది అండర్గో ఫర్దర్ ఆక్సిడేషన్ అండ్ ఫార్మ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఇన్ ఆర్డర్ టు ఐసోలేట్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్, మనకి ఇక్కడ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని, అంటే ఎవరిని యూజ్ చేస్తున్నారంటే కనుకండి ఆల్కహాల్స్ని కనుక PCC, పిరిడీనియం క్లోరోక్రోమేట్ అంటారు. PCC అంటారు, పిరిడీనియం క్లోరోక్రోమేట్ గుండా కనుక పంపిస్తే కనుక, రైట్. సో యూ విల్ గెట్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో ఇది ఇంకా ఫర్దర్గా జరగదు రియాక్షన్. సో ఈ పిరిడీనియం క్లోరోక్రోమేట్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ది మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్స్ తీసుకుంటే కనుకండి ఆల్డిహైడ్స్ని ఫామ్ చేస్తే PCC తోటి ఆల్డిహైడ్స్ని ఫామ్ చేస్తే, అదే సెకండరీ ఆల్కహాల్స్ అయితే కనుక ఇదే PCC తోటి కీటోన్స్ని ఫామ్ చేస్తాయి. ఎవరిని ఫామ్ చేస్తాయి? కీటోన్స్ని ఫామ్ చేస్తాయి. ప్రైమరీ ఆల్కహాల్స్ అయితే ఆల్డిహైడ్స్ని ఫామ్ చేస్తే, సెకండరీ ఆల్కహాల్స్ అయితే కనుక ఎవరిని ఫామ్ చేస్తాయని చెప్పినా కీటోన్స్ని ఫామ్ చేస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి టెర్షియరీ ఆల్కహాల్స్ డో నాట్ అండర్గో ఆక్సిడేషన్ రియాక్షన్, రైట్. సో ఇక్కడ కూడా మనకి క్లీవేజ్ జరిగి, అంటే అండర్ విగరస్ కండిషన్స్లో కనుక ఈ ఆక్సిడేషన్ జరిపిస్తే కనుక యూ విల్ గెట్, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్సే ఫామ్ అవుతాయి. బట్ మనకి ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్ మాత్రమే ఇక్కడ ఫామ్ చేస్తుంటాయి. టెర్షియరీ ఆల్కహాల్స్ డో నాట్ అండర్గో ఆక్సిడేషన్. ఒకవేళ విగరస్ కండిషన్స్లో క్లీవేజ్ ఆఫ్ వేరియస్ CC bonds takes place and a mixture of carboxylic acid containing lesser number of carbon atoms is formed, రైట్. సో ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్లో ఒకటి ఏంటంటే కనుకండి
మనం స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ వాడితే you will get the final product carboxylic acids. You cannot isolate the aldehydes and ketones. But to get aldehydes and ketones, మనం ఎవరిని వాడుతున్నాం? పిరిడీనియం క్లోరోక్రోమేట్. పిరిడీనియం క్లోరోక్రోమేట్. సో ఈ పిరిడీనియం క్లోరోక్రోమేట్ అనేది ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ క్రోమియం ట్రయాక్సైడ్, కాంప్లెక్స్ ఆఫ్ క్రోమియం ట్రయాక్సైడ్, HCl అండ్ పిరిడిన్. HCl అండ్ పిరిడిన్, రైట్. సో ఇవి మనకు ఉన్నటువంటి సెకండ్ మెథడ్ ఏంటని చెప్తున్నాం? ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో ఇందులో మనకి థర్డ్ ప్రిపరేషన్ మెథడ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ బోత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ తీసుకుంటే కనుకండి అది ఓజోనాలిసిస్. సో ఇది ఆల్రెడీ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆల్కిన్స్ టాపిక్ లో చెప్పాం. వెన్ ఆల్కిన్స్ ఆర్ ఓజోన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఓజోన్ ఫార్మ్స్ ఆల్కీన్ ఓజోనైడ్ ఫామ్ అవుతాయి. ఇవి విచ్ ఆన్ ఫర్దర్ హైడ్రాలసిస్ బై జడన్ బై H2O గివ్స్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ అని చెప్పాను. ఇది సెకండ్ ఇయర్ ఓజోన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ లో కూడా మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించిన ఓజోనాలిసిస్ కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఉంది ఈ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ లో. దానికి సంబంధించిన లింక్ ని మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఆ ఓజోనాలిసిస్ కి సంబంధించి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇవి ప్రిపరేషన్ మెథడ్స్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ both aldehydes and ketones. Thank you for watching Trinath chemistry classes. Please like the video, share and subscribe the channel.